హలో గురు, నేను మీ మైండ్ గురు సత్యం. మీకు తెలుసా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి 40 సెకండ్లలో ఒకరు ఆత్మహత్య ద్వారా చనిపోతున్నారు. అలాగే సంవత్సరానికి 8 లక్షల మంది సూసైడ్ ద్వారా చనిపోతున్నారని. మరి ఈ ఆత్మహత్యలు నివారించవచ్చా? వాటికి హెచ్చరిక సంకేతాలు ఏమైనా ఉంటాయా అంటే ఉంటాయి అంటున్నారు మానసిక వైద్య నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ సంకేతాలని 3 విధాలుగా గుర్తించవచ్చు. 1, వారి యొక్క మాటల ద్వారా. 2, వారి యొక్క ప్రవర్తన ద్వారా. 3, వారి యొక్క మానసిక స్థితి ద్వారా. ప్రవర్తనలో మార్పులు: నిద్ర లేకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం, దూకుడు తత్వాన్ని కలిగి ఉండడం, కుటుంబ సభ్యులు మరియు మిత్రులు సన్నిహితులకు దూరంగా ఉండడం, వారికి బాధ్యతలు అప్పచెప్పడం. అదేవిధంగా వారి మాటల్లో కనిపించే సంకేతాలు: భరించలేని బాధను అనుభవిస్తున్నానని, చిక్కుకున్నానని, ఇతరులకు భారంగా ఉన్నానని చెప్పడం, నా జీవితానికి అర్థం లేదని చెప్పడం, తమకు తాము చంపుకుంటామని హెచ్చరించడం. అలాగే వారి మానసిక స్థితిలో కనిపించే సంకేతాలు: నిరాశ నిస్పృహకు లోనవ్వడం, చిరాకు పడడం, ఆసక్తి లేకపోవడం, అవమాన భావనతో ఉండడం. ఇలా హెచ్చరిక సంకేతాలు ముందుగా గుర్తిస్తే మనము చాలా వరకు ఆత్మహత్యలు నివారించవచ్చు గురు.